అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను విద్యాశాఖ మంత్రిని అయితే విద్యా వ్యవస్థను మార్చివేస్తానని చెప్పారు. కార్పొరేట్ సంస్థల అడ్డగోలు ఫీజులతో దోచుకుంటున్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ స్కూళ్లు కాలేజీల్లో డిగ్రీలు పీజీలు చేసిన వారి టీచర్లుగా ఉంటారని, కానీ కార్పొరేట్ సంస్థల్లో మాత్రం ఎక్కడ ఉద్యోగం రాని వాళ్ళు పాఠాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కువ. నారాయణ కాలేజీలో పోండి, గవర్నమెంట్ కాలేజీ పోండి, అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ పిహెచ్డి చేసి గ్రూప్ సర్వీస్ ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు పోతుందో ఎవరికి అర్థమైతలేదు. బట్టి పట్టిస్తే ఎంతో మంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళని కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోవాలి. టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కువ. నారాయణ కాలేజీలో పోండి, గవర్నమెంట్ కాలేజీ పోండి, అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ పిహెచ్డి చేసి గ్రూప్ సర్వీస్ ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు పోతుందో ఎవరికి అర్థమైతలేదు. బట్టి పట్టిస్తే ఎంతో మంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళని కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోవాలి. టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కువ. నారాయణ కాలేజీలో పోండి, గవర్నమెంట్ కాలేజీ పోండి, అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ పిహెచ్డి చేసి. ఇక మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. శివ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు ఒక హాట్ కామెంట్ చేయడం జరిగింది. నల్గొండలో ప్రభుత్వ స్కూలు ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్న సమయంలో వచ్చే ఎన్నికల్లో ఆరోగ్యం సహకరిస్తే పోటీలో ఉంటాను, లేదంటే పోటీ చేయాలంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కొన్ని ప్రచారాలు సాగుతున్న నేపథ్యం, మరోవైపు ఇటు మంత్రి పదవి కూడా పోతుందనే ప్రచారం సాగడం, ఇటు వేరే ఆయన పైన కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ కొన్ని కథనాలు కూడా ప్రచారం కావడం, ఈ మేరకు ఆయన కొంత మనస్తాపానికి కూడా గురైనట్టుగా కూడా ఆయన కార్యకర్తలు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయను, ఆరోగ్యం సహకరించడం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో కొంత కాంగ్రెస్ కార్యకర్తల్లో మాత్రం కొంత ఆసక్తి మాత్రం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే గత 5 పర్యాయాలు కూడా నల్గొండ ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలుపొందడం జరిగింది. మరో భువనగిరి ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. అయితే ఆయన ఇక్కడ నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రతిసారి కూడా ఇక్కడ నల్గొండ ప్రజలు ఆయనకు గెలుపుని ఇవ్వడం జరిగింది. కానీ గత 2019 ఎన్నికల్లో మాత్రం ఆయనకు 2018 ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమి పాలు చెందడం జరిగింది. ఆ తర్వాత వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడం, అక్కడ భువనగిరి పార్లమెంట్ నుంచి కూడా ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో భువనగిరి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా కూడా గెలవడం జరిగింది. అయినా కూడా భువనగిరి ఎంపీగా కూడా ఉన్నప్పటికీ కూడా ఆయన నల్గొండ నియోజకవర్గ ప్రజలే నాకు రాజకీయంగా ఎదుగుదలకు సహకరించారు కాబట్టి అక్కడి నుంచే మళ్ళీ బరిలో దిగుతానంటూ కూడా ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం, భారీ మెజార్టీ తోటి కూడా మొన్న ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. అయితే గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఆయనకు క్యాబినెట్ లో మంచి పోస్ట్ కూడా, మంత్రి పదవి కూడా మంచి పదవి ఇచ్చినప్పటికీ ఆయన సోదరుని విషయంలో కొంత మంత్రి పదవి ఇస్తామని చెప్పి రాజగోపాల్ రెడ్డికి పార్టీలోకి తీసుకున్న తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల కూడా కొంత ఆయన వేరుగా ఉండడం, కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన వ్యవహరిస్తుండడం పట్ల కూడా కొంత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కొంత ఆ విషయం పైన కూడా మాట్లాడేందుకు కూడా నిరాకరిస్తున్న పరిస్థితి ఉండే. కానీ ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల కొంత గందరగోళం అయితే నెలకొందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొంత చర్చకు దారితీసింది అనేది మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే తాను వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తయి 3వ ఏడాది నడుస్తున్న నేపథ్యంలో మరో ఏడాదిన్నర పాటు మాత్రమే ఈ పనులకు సంబంధించి కానీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ చేసే వీలుంటుంది. తర్వాత ఎన్నికల
సమయం కాబట్టి అప్పటి వరకు కూడా తన ఆరోగ్యం ఇప్పటికే ఆయన కొన్నిసార్లు గొంతు ఇన్ఫెక్షన్ తోటి 2-3 సార్లు కూడా మంత్రి అప్పటి నుంచి కూడా 2-3 సార్లు ఆయన చికిత్స చేయించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఆయన గతంలో కూడా పలు సందర్భాల్లో కార్యకర్తల వద్ద కూడా వచ్చే ఎన్నికల్లో తాను బరిలో ఉండను అనే చెప్తూ వస్తున్న నేపథ్యం ఈ రోజు ఆయనే స్వయంగా బహిరంగంగానే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పడం కూడా కొంత ఆసక్తి నెలకొంది. మరోవైపు తన కొడుకు ప్రతీక్ రెడ్డి పేరు మీద కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్ లోనే ఏదైతే నల్గొండ పట్టణంలో ఏదైతే నిజాం కాలం నాటి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఏదైతే బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాలకు సంబంధించి మాత్రం తన సొంత ఫౌండేషన్ ద్వారా ఆ పాఠశాలను నిర్మించడం కొత్త హంగులతోటి ఏదైతే కార్పొరేట్ స్థాయిలో ఆ పాఠశాలను కూడా నిర్మించి ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోవైపు తాను విద్యాశాఖ మంత్రిగా ఉంటే ప్రైవేటు పాఠశాలల దోపకానికి సంబంధించి చర్యలు తీసుకునేవాడిని, ప్రైవేట్ పాఠశాలల అనుమతులను కూడా రద్దు చేసేవాడిని అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా మరో 2 వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భం ఉంది. ఎందుకంటే కొడంగల్కు ఎన్ని నిధులు అయితే ఇస్తున్నావు సీఎం రేవంత్ రెడ్డి గారు, తనకు కూడా నల్గొండ నియోజకవర్గానికి అదే స్థాయిలో నిధులు ఇవ్వాలని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటు ఇటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయననే విషయం పైన కూడా ఆయన మాట్లాడడం పట్ల కూడా కొంతనైతే రాజకీయంగా చర్చకు దారితీసిందని మాత్రం చెప్పవచ్చు. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ జానయ్య. నారాయణ కాలేజీలో పోండి, గవర్నమెంట్ కాలేజీ పోండి, అక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ పిహెచ్డి చేసి ప్రూఫ్ సర్వీస్ ఏ ఉద్యోగం దాకా లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు పోతుందో ఎవరికి అర్థమైతలేదు. పట్టిస్తే ఎంతో మంది 100ల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళని కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోవాలి. టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కువ. నారాయణ కాలేజీలో పోండి, గవర్నమెంట్ కాలేజీ పోండి, అక్కడ డిగ్రీ తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.